హాయ్ అండి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర అయితే ఈ మైక్ సౌండ్ అయితే మా ఇంటి ముందే పెట్టిరండి. నేను మా పాప మాట్లాడేది కూడా నాకు వినిపిస్తలేదు ఇంట్లో. ఇతనైతే మా మామయ్య అండి, చూపిస్తుంది మీకు మా తాతయ్య అని. పైకి వెళ్తుంది బోనాలను చూపించడానికి. బోనాలను రెడీ చేశారు, కొంచెం టైం పెట్టింది కదా, రెడీ అవ్వడానికి టైం కుదరలేదండి. మేమైతే రెడీ అవుతున్నాం, తనే రెడీ అయ్యేసి బయటకు వచ్చేసింది. ఇంకా వాళ్ళు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి మేము రెడీ అవుతున్నాం లోపల. చూడండి ఇంట్లో కొంచెం లైట్లు ఆఫ్ చేసినాం కదా, కొంచెం చీకటి కనిపిస్తుంది. ఇప్పుడు లైట్ వేస్తారు చూడండి. చూడండి మా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. రెండు రెడీ చేసి వాళ్ళ పిల్లలను రెడీ చేసరికి అంత టైం పట్టింది. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా అంతా పూరీలు తీసుకుంటూ కూర్చున్నారు. మీకు తెలుసు కదా తెలంగాణ స్పెషల్ అంటే మటన్ కర్రీ, పూరీలు, బగారా రైస్, చికెన్. ఈ తెలంగాణ బోనాలు అంటే అవే స్పెషల్ కదండి, అందుకోసం అని చెప్పేసి పూరి చేస్తున్నారు. మార్నింగ్ అయితే చేయలేదు, మేము కొంచెం టైం కుదరక బోనాల రోజు మార్నింగ్ వచ్చామండి, అందుకని చేయలేదు. మా అత్తయ్య చేశారు అప్పలు, కానీ బోనాలు పూరీలు అయితే చేయలేదు. వచ్చిన తర్వాత వేస్తామని చెప్పేసి వెయిట్ చేసినారు అనుకుంటా. చూడండి మా పిల్లలు చూడండి, చిన్నామనేమో పిండితో ఆడుకుంటుంది, దీన్ని మా ఆడపడుచు పూరీలు కాల్చున్నారు. ఇది కింద అండి, మీకు బోనాలు చేసేటప్పుడు పైకి చూపించాను కదా, ఇది కింద మా అత్తయ్య వంట చేస్తున్నారు కింద. ఇది మార్నింగ్ టైంలో కర్రీ వండుతున్నారు. మా అమ్మాయి చూడండి బయట నుంచి చిప్స్ కొనుక్కొచ్చుకొని తింటుంది. వాళ్ళ నానేమో ఇంట్లో తినడానికి ఏం లేవా, బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం అని చెప్పేసి అడుగుతుంది పాపని. తిను మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, తను మా బావగారు, మా ఆడబిడ్డ వాళ్ళ అన్నయ్యను. ఈయనేమో వాళ్ళ హస్బెండ్, ఆ అబ్బాయి వాళ్ళ డాడీ అండి. చూడండి మా బోనాలు రెడీ అయినాయి. మేము ఇంక ఎత్తుకొని వెళ్ళాల్సిందే, కాకపోతే రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. రెడీ అయ్యి ఫోటోలు కూడా దిగలేదండి, అందరు ఫోటో దిగారు, నేను మాత్రమే దిగలేదు. ఓన్లీ బోనాలు ఎత్తుకున్నాము. బోనం ఎత్తుకున్నాం, కానీ నాకైతే మా మామయ్య మంచిగా ఎత్తిండు. మా హస్బెండ్ బోనంకి అంటే ఫేస్ బ్యాక్ సైడ్ పెట్టేసిండు అనమాట, అందుకని కొంచెం ముందుకు జరపమని చెప్తున్నాము. ఫేస్ ముందుకే ఉండాలి కదండి, మంచిగా కళ్ళు అవన్నీ దించిన తర్వాత బ్యాక్ పెడితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఫ్రంట్ పెట్టమని. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అయిపోయింది. మేమైతే బోనం తీసేటప్పుడు ఒక కొబ్బరికాయ, నిమ్మకాయ కట్ చేసి అక్కడ వేస్తారనమాట ఇంటి ముందు, అది కూడా అయిపోతుంది. ఈసారి అయితే పోతురాజులను ఎందుకో తీసుకురాలేదండి, ఎందుకంటే పోయినసారి అంటే 3 months బ్యాకే బొడ్రాయి పండుగ చేసారు కదా, అప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి. మరి ఈసారి తీసుకురాలేరు ఎందుకో నాకు కూడా తెలియదు. ఎప్పుడైనా తొట్టెలో